అప్పుడున్న ఫెసిలిటీస్ అట్లాంటివి, అంటే నాకు లిమిటెడ్స్. ఇగో ఈ నలుగురు ఇడియట్స్ ఉన్నారు కదా, వీళ్ళు నేను వచ్చేటప్పటికే స్కూల్ నుంచి ఒకళ్ళు చీపురు పట్టుకొని, ఒకళ్ళు మున్సిపాలిటీ పైప్ పట్టుకొని రోల్ చేసి ఇదంతా రెడీ చేసేవాళ్ళు. వీడైతే అమానులు అయితే వాడు సైకిల్ తొక్కి 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 వాడి కాళ్ళు స్ట్రాంగ్ అయినాయి, వాడు అట్లానే ఉండిపోయాడు, మనిషి ఎట్లానే పెరిగాడు. బట్ అట్లానే అమర్, హీస్ మై ఫ్రెండ్, నస్రాపేట నుంచే మీ ఇద్దరం కలిసి యూనివర్సిటీస్ ఆడాం. ఇంకొక వ్యక్తి ఇక్కడ ఉన్న మస్తాన్ రెడ్డి గురించి చెప్పాలి. ఐ థింక్ యూ ఆల్ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ దిస్ గాయ్. మస్తాన్, ఒకసారి లెగుస్తాను. హీఈస్ మస్తాన్ రెడ్డి. అతను నార్నిపాడు అతనిది, కానీ ఇక్కడ వచ్చి చదువుకోవటం అదంతా ఇక్కడ చదువుకొని ఒక లెవెల్ క్రికెట్ ఆడలేకపోయాననే తపంతో క్రికెట్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆంధ్రాలో ఎప్పుడు కూడా ఒక ప్రైవేట్ అకాడమీ అనేది లేదు. ఇక్కడ అకాడమీ స్టార్ట్ చేసి పిల్లల్ని కొంతమంది ఒక 20 మందిని ఇంట్లో పైన జస్ట్ అప్పుడే మ్యారేజ్ చేసుకున్నాడు, పైన మేడ మీద రూమ్లో పెట్టుకొని 20 మందిని ప్రతిసారి నెల అయ్యేటప్పటికి అరవింద్ బాబు గారి దగ్గరికి వచ్చి చేతులు చెప్పేవాడు, సార్ బాల్స్ కావాలి పిల్లలకి అని. తర్వాత ఇంకా ఏదైనా అవసరమైతే ఆయనకి వాళ్ళ వైఫ్ పెట్టిన గొలుసు అది తాకట్టు పెట్టి కొన్ని ఫెసిలిటీస్ పిల్లల కోసం క్రియేట్ చేశారు. ప్రతి నెల ఇదే. తర్వాత అరవింద్ బాబు గారు లాంటి వాళ్ళు, శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు, పెద్దోళ్ళు ఎవరైనా దాతలు వచ్చి, బ్రహ్మారెడ్డి గారు లాంటి వాళ్ళు దాతలు వచ్చి డబ్బులు ఇస్తే మళ్ళీ ఆ గోల్స్ వెనక్కి తీసుకోవటం. ఇలా కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత దాదాపు 12 మంది స్టేట్ క్రికెటర్స్ నర్సాపేట నుంచి ప్రొడ్యూస్ చేశారు తను. సో అందుకే నాకు అతను అంటే చాలా రెస్పెక్ట్, చాలా గౌరవం. అండ్ ఐ డోంట్ నో, నేను అనుకున్న నా తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ నర్సాపేట నుంచి భాష అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అండర్-19 మ్యాచ్లో ఆల్ 10 వికెట్స్ తీశాడు. అతను ఇండియా ఆడతాడేమో, మస్తాన్ రెడ్డి ప్రోడక్ట్ అనుకున్నాను. తను ఆడలేకపోయాడు. ఝాన్సీ అని ఒక అమ్మాయి, డైలీ లేబరర్ కూతురు, ఆ అమ్మాయి ఈరోజు రైల్వేస్ జాబ్ జాయిన్ అయింది. ఆల్మోస్ట్ ఇండియా ఎడ్జ్ లాగా వచ్చి మిస్ అయిపోయింది. లిటిల్ అన్ఫార్చునేట్, బట్ వండర్ఫుల్ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేశాడు. వెల్ డన్ మస్తాన్, వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్. అండ్ మస్తాన్ పక్కన ఉన్న 30 కేజీల శోభన్, హీజ్ 30 కేజెస్. ఇద్దరు పిల్లలు, ఒకళ్ళేమో 10 కేజీలు, ఇంకొకళ్ళేమో 15 కేజీలు. అట్లాంటి పిల్లల్ని ప్రొడ్యూస్ చేశాడు. ఎప్పుడు క్రికెట్ కోసమే తిరుగుతూ ఉండి వెయిట్ తగ్గుతూనే ఉన్నాడు. డోంట్ వరీ, విల్ టేక్ కేర్. జస్ట్ సో దీస్ ఆర్ మై 4 ఇడియట్ ఫ్రెండ్స్ గురించి నేను చెప్పడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సునీల్ భార్గవ్. యాక్చువల్గా సునీల్ భార్గవ్ గురించి చెప్పాలంటే వి నో హిమ్ ఫ్రమ్ క్వైట్ సమ్ టైమ్, కానీ చాలా షై. నన్ను వేరే వాళ్ళ ద్వారా ఎందుకో పిలిచాడు, కానీ అతను ధైర్యం చేయలేదు నాకు డైరెక్ట్గా మాట్లాడటానికి. కానీ ఇంకా అట్లానే ఆదిత్య, యూనో హీస్ మై రిలేటివ్, తను కూడా ఎందుకో వాళ్ళు ధైర్యంగా డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలన్న మా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళు అప్రోచ్ అవ్వటం, నా ఎంటైర్ జర్నీ కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేయటం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. యాక్చువల్గా మీకన్నా కూడా నేను చాలా ఆనందంగా ఉన్నాను. మన మనుషుల మధ్య, మన వాళ్ళ మధ్య, దట్టు డాక్టర్స్ మధ్య గడపటం అనేది ఒక రకంగా అదృష్టం. డాక్టర్స్ని ఎప్పుడు దేవుడిలాగే కొలిచాం మనం చిన్నప్పటి నుంచి కూడా. అదృష్టం కొద్దీ యు ఆర్ రియల్ గాడ్స్.